హాయ్ అండి. నా వీడియో చూస్తున్న వారందరికీ, మిత్రులకి అందరికీ, నాకు సబ్స్క్రైబ్ చేస్తున్న వారికి పేరు పేరున ధన్యవాదాలు. నేను ఒక చిన్న కథ చెప్తున్నాను. కార్తీక మాసము పోలీస్ వర్గం కథ. కార్తీక మాసం ప్రారంభమైన శుక్ల పాడ్యమి నుండి ప్రతిరోజు కార్తీక దీపారాధన చేసి కార్తీక మాసం ఆఖరి రోజు అనగా మార్గశిర శుక్ల పాడ్యమి గడియల్లో దీపారాధనే పోలీస్ వర్గం అందరు. ఇందుకు ఇతిహాసము. పూర్వము వారణాసి అనే ప్రాంతంలో విశాల నగరములో రజికమ్మ అనే చాకలి ఉండేది. ఆమెకు 7 కుమారులు. వారందరూ వివాహమై ఆఖరి కోడలకు మాత్రం దైవభక్తి, పెద్దల పట్ల గౌరవం ఉండేది. వారంతా పూజలు చేసేవారు, కానీ ఏకాగ్రత, భక్తి ఉండేది కాదు. ఆఖరి కోడలు పోలమ్మ ఎవరికి తన వల్ల ఇబ్బంది లేకుండా అన్ని పనులు తనే చేసుకుంటూ ఉండేది. కార్తీక మాసం వచ్చిన తర్వాత అత్తాకోడలందరూ నదీ స్నానానికి వెళ్ళేవారు. పోలమ్మ మాత్రం పనులన్నీ చేసి ఇంటి వద్దే వదిలి వెళ్ళేవారు. పోలమ్మ ఇంటి దగ్గరే స్నానం చేసి పెరటిలో పత్తి తెచ్చి ఒత్తి చేసి నేతితో దీపం పెట్టి పారాయణం చేసుకుంటుండేది. పోలమ్మ ఆయురార్థం తీరిన తర్వాత మరణాంతరము విష్ణుదూతలు వచ్చి విమానంపై తీసుకుపోతుండగా స్వర్గానికి తీసుకువెళ్తున్నారని అందరూ అరుస్తూ ఉంటారు. నదిలో స్నానం చేసేవారు చూసి పోలీస్ స్వర్గానికి వెళ్తుందని కేకలు వేస్తూ ఉంటారు. అలా వాళ్ళ అత్త కోడళ్ళు అందరూ చూసి, అయ్యో మనము తప్పు చేశాము, పోలి మాత్రం ఇంటి దగ్గరుండి భక్తి శ్రద్ధలతో దీపం పెట్టిన దానివల్ల ఆమెను విష్ణుదూతలు వచ్చి తీసుకెళ్తున్నారు అని అనుకుంటారు. ఆనాటి నుండి కార్తీక బహుళ అమావాస్య పోలీస్ వర్గంగా వచ్చిందని రోజు ప్రశంసిస్తూ ఉంటారు. ఇలా ఈ కథ పూర్తి అయిన తర్వాత మనం గుడికి వెళ్ళి గుడిలో దీపం పెట్టి పంతుల వారికి స్వయం పాకం ఇచ్చేసి మనము అంత చేస్తే ఈ కార్తీక మాసం పూజ మొత్తం ముగుస్తుంది అన్నమాట.